కుప్పంలో నారా భువనేశ్వరి గారి ప్రసంగం చూస్తే స్పష్టంగా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని. సో మేము ఏదైతే ఎన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చామో ఈరోజు తన మనసులో మాట చంద్రబాబు నాయుడికి రెస్ట్ తీసుకునే వయసు వచ్చింది, ఇక ఆయన రెస్ట్ తీసుకుంటాడు, కుప్పంలో కంటెస్ట్ చేయాలని నాకు కోరికగా ఉంది అని చెప్పి భువనేశ్వరి గారు తన కోరిక బయట పెట్టడం చూస్తుంటే పాపం చంద్రబాబు నాయుడికి పని అయిపోయిందన్న సంగతి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కుప్పం ప్రజలకి తాను 3 సార్లు ముఖ్యమంత్రి అయినా మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి. 26వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. కుప్పం చిరకాల కోరిక అయిన మరి హంద్రీ నివా ద్వారా ఏ విధంగా నీళ్లు ఇవ్వబోతున్నారో కళ్ళారో చూడబోతున్నారు. అంతేకాకుండా అక్కడ ప్రజలు కోరుకున్న విధంగా మున్సిపాలిటీని చేశాం, రెవెన్యూ డివిజన్ని చేశాం. ఈరోజు మీరు చూస్తే ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందిస్తూ ఈరోజు ప్రతి ప్రాంతాన్ని కూడా కుప్పంలో అభివృద్ధిని చేస్తుంటే ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఇక్కడ ఆయన కూడా గెలిచే పరిస్థితి లేదు అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టే తెలివిగా మా ఆయన రెస్ట్ తీసుకోవాలి, నేను కంటెస్ట్ చేస్తానని భువనేశ్వరి గారు చెప్పడం చూస్తుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు. పోనీ ఇప్పటికైనా ఆమెకు అర్థమైందని. సో కుప్పం ప్రజలకే ఏమీ చేయని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయడన్న సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టే కుప్పంతో సహా 2024 175కి 175 జగనన్న కొట్టబోతున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలకి మరింత సంక్షేమాన్ని మరింత అభివృద్ధిని అందించబోతున్నారు. జగనన్న ఆశీస్సులతో ఈరోజు పుత్తూరు మున్సిపాలిటీలో 7 వార్డులకు సంబంధించిన 7 సచివాలయాలకు సంబంధించి గేట్ పుత్తూరులో 80 లక్షల రూపాయలతో వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్న మా లీడర్స్ కానీ ప్రజలు కానీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే రైల్వే ట్రాక్ దాటి ఆ సైడ్కి మెయిన్ హాస్పిటల్ వెళ్ళటానికి ప్రతిరోజు కూడా భయపడే పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేకుండా వారికి అందుబాటులో ఒక సెపరేట్ అర్బన్ హెల్త్ సెంటర్తో అన్ని ఫెసిలిటీస్తో డాక్టర్స్తో ఇవ్వటం అనేది జగనన్నని అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. సో నగర్ నియోజకవర్గంలో ఆల్రెడీ 100 బెడెడ్ హాస్పిటల్ని జగన్మోహన్ రెడ్డి గారు తన స్వహస్తాలతో ఓపెన్ చేశారు. అన్ని ఫెసిలిటీతో డయాలసిస్ సెంటర్ కూడా ఈ నెల ఓపెన్ చేయబోతున్నాం. అలాగే 2 అర్బన్ హెల్త్ సెంటర్లు దాదాపుగా 1 ఇయర్ ముందరే ఓపెన్ చేసి రన్నింగ్లో ఉన్నాయి. అండ్ పుత్తూరులో 50 బెడెడ్ హాస్పిటల్ ఆల్రెడీ రెన్యువేట్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంది. అండ్ ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్ ఒకటి ప్రారంభించడం జరిగింది, మరొకటి 2-3 రోజుల్లో ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉంది. సో ప్రజల ఆరోగ్యం గురించి చాలా చిత్తశుద్ధిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న పాత హాస్పిటల్స్ రెన్యువేట్ చేయడమే కాకుండా పిహెచ్సిల్ని రెన్యువేట్ చేయడమే కాకుండా రూరల్లో అడిషనల్ పిహెచ్సి ఇస్తూ అలాగే మున్సిపాలిటీలో అర్బన్ హెల్త్ సెంటర్ని ఒక్కొక్క మున్సిపాలిటీకి 2 ఇచ్చి ఎక్కడికక్కడ ప్రజలకి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి మెడికల్ టెస్టులు చేయించి వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచే విధంగా వారికి అవసరమైన ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ కింద ఫ్రీ ఆఫ్ కాస్ట్లో క్వాలిటీ వైద్యాన్ని అందించడం కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. అంతేకాకుండా ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 25 లక్షల వరకు పెంచి ఆ కుటుంబంలో ఎవరికి ఎన్నిసార్లు అవసరమైనా అప్ టు 25 lakhs వరకు వారు ఉపయోగించుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించడం చూస్తుంటే రాజశేఖర రెడ్డి గారు 2 అడుగులు ముందుకు వేసి ఆరోగ్యశ్రీ తీసుకొస్తే జగనన్న ఈరోజు 4 అడుగులు ముందుకు వేసి ఏ విధంగా తన కుటుంబ సభ్యుల్లాగా ఈ రాష్ట్ర ప్రజల్ని భావించి ప్రతి ఇంటికి కూడా వైద్యాన్ని అందించడం మనం కళ్ళారా చూస్తున్నాం. సో థ్యాంక్ యూ జగనన్న, థ్యాంక్ యూ సో మచ్. మా పుత్తూరు ప్రజల తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.